100%. ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ కాదు కదా, యావరేజ్ గా ఆడినా కూడా ఇండస్ట్రీని దున్నేసినట్టు ఫీల్ అవుతున్నారు. వెరీ ఇంపార్టెంట్. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో 100 మంది ఫాలోవర్స్ వచ్చిన సెలబ్రిటీస్ లా ఫీల్ అవుతున్నారు చాలా మంది. నిజమా కాదా కామెంట్ లో చెప్పండి. కానీ ప్రభాస్ మాత్రం ఒక బాహుబలి 2, ఒక కల్కి తెలుగు సినిమాకే కాదు ఇండియన్ సినిమాకి హిట్స్ తో పాటు గౌరవం కూడా తీసుకొచ్చాడు. అంత కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చినా కూడా ఇంకా పెద్దవాళ్లకు మర్యాద పూర్వకంగా అంటే బహుశా ఇదేనేమో. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. ఆయన సక్సెస్ఫుల్ జర్నీకి హెల్ప్ అయిన విషయం అని నా అభిప్రాయం. నాకు అనిపించింది ఆయన ఎంత మంచివారు అనేది ఈ వర్డ్ ద్వారా నాకు అనిపించింది. ఇలా ఉండడం కూడా చాలా కష్టం. కొంతమంది సెల్ఫ్ డబ్బా కొట్టుకొని నేను తోపు తురుము అని చెప్తూ ఉంటారు. మనల్ని జనాలు గుర్తుపడతారు అనుకుంటారు, అలాగే మాట్లాడుతున్నారు. పేర్లు ఎందుకు, ఇప్పుడు వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు, ఈవెన్ మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి, మాది కూడా అయిపోతే హ్యాపీ. సో లవ్ యూ డార్లింగ్స్. ప్రభాస్ ఈ బ్యూటిఫుల్ వర్డ్స్ కి, ఆయన హార్ట్ఫుల్ మాటలకి మీ అభిప్రాయం, మీకు హానెస్ట్గా ఏమనిపించింది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ.